హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక హెల్తీ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదేమిటంటే జొన్న దోశలు మరియు టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి అండి. సో ఇది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పును అయితే తీసుకున్నాను. మీ దగ్గర మినపగుళ్ళు ఉన్నా పర్వాలేదండి, ఆ మినపగుళ్ళైనా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు జొన్నలను అయితే తీసుకున్నాను. వీటిని కూడా 6 గంటల వరకు నానబెట్టండి. ఈ జొన్నలు మునిగేలా వాటర్ని పోయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా ఇందులో వేయండి. ఆ తర్వాత 1/2 కప్పు అటుకుల్ని తీసుకోండి. ఈ అటుకుల్ని పిండి వేసే 1/2 అవర్ ముందు నానబెట్టండి. 6 గంటల తర్వాత ఈ మినపప్పు అలాగే జొన్నలు బాగా నానిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మొత్తాన్ని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేయండి. ఇలా సాల్ట్ని కూడా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేయండి. ఇలా ఈ మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 8 గంటల వరకు అయితే ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. పిండి ఫెర్మెంట్ అయితేనే దోశలు బాగా వస్తాయండి. ఇక్కడ నేను పిండిని నైటే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నానండి. మార్నింగ్కి ఇలాగా మూత తీసి చూస్తే ఇలా పులిసి పైకి పొంగుతుందండి. ఆ తర్వాత పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. మీరు కలపకుండా వేశారంటే దోశ ఇరిగిపోతుందండి. అందుకని బాగా కలుపుకొని పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసి ఈ పిండిని అయితే వేయండి. ఇలా ఫెర్మెంట్ అయిన పిండితో మీరు క్రిస్పీలా కూడా దోశలు వేసుకోవచ్చండి, లేదంటే మెత్తగా కూడా కావాలనుకున్నా వేసుకోవచ్చు. మీకు దోశ సాఫ్ట్గా కావాలనుకుంటే మీరు ముందుగానే ఆయిల్ పోసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశని అయితే వేసుకోండి. అలాగే క్రిస్పీలా కావాలనుకుంటే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లోకి మార్చుతూ ఆయిల్ని చివరిగా వేయండి. అప్పుడు దోశ క్రిస్పీలా వస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఎన్ని దోశలైనా తినొచ్చండి, బరువు అస్సలు పెరగరు. అలాగే మధుమేహం ఉన్నవారికి మంచి అల్పాహారం అండి. ఇప్పుడు ఈ దోశలను 2 వైపులా కాల్చుకున్న తర్వాత జొన్న దోశ రెడీ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలని తీసుకొని ఈ ఆయిల్లో వేయండి. 5 మినిట్స్ వీటిని ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 టొమాటోస్ని తీసుకొని కట్ చేసి వేయండి. వేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేయాలండి. టొమాటోస్ బాగా సాఫ్ట్గా మగ్గాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా వేయండి. అలాగే 3 చిన్నుల్లిపాయలను కూడా వేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపిన తర్వాత బాగా మగ్గించండి. 10 మినిట్స్ వరకు ఇవి మొత్తం మగ్గించిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మొత్తాన్ని అయితే వేయాలి. ఈ మొత్తాన్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేయాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మల్ని అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేయాలి. ఆ తర్వాత కట్ చేసిన కొత్తిమీరని కూడా వేయండి. వేసిన తర్వాత మూత పెట్టి మిక్సీ వేయండి. ఇప్పుడు దోశలోకి టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కమ్మనైన దోశల్లోకి టమాటా పచ్చిమిరపకాయ పచ్చడితో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయండి. అయితే బరువు తగ్గాలనుకునేవారైతే కొందరు తినడం కూడా మానేసి కూర్చుంటారండి. వారు నోరు కట్టేసుకొని బరువు తగ్గించుకునే బదులు ఇలా జొన్నలతో దోశలు వేసుకొని తినొచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.